హలో గాయ్స్, ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న అతిపెద్ద హనుమంతుడి విగ్రహాన్ని అయితే దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నాం. ఈ హనుమంతుడి విగ్రహాన్ని కొండపైన అయితే కట్టడం జరిగింది. ఆ హనుమంతుడిని దర్శించుకోవాలి అంటే ధూల్పేటలో ఉన్న ఆకాష్పురిలోనికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గల్లీ నుంచి కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ కొడితే చాలు మనకి మన హనుమంతుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ హనుమంతుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు ఒక 600 మీటర్లు అయితే ఉంటుంది. మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ హనుమంతుడిని దర్శించుకోవడానికి రావాలంటే బైక్ లేదా కార్ పైన అయితే రావచ్చు. ఎందుకంటే ఈ కొండపైనకి డైరెక్ట్ మీరు బైక్ తో లేదా కార్ తోటి అయితే రావచ్చు. అలా ఇంకా నేను ఇక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్ తోటి అయితే అంత పెద్ద హనుమంతుడిని చూడడానికి అయితే వెళ్ళిపోయాను. అంత పెద్ద హనుమంతుడిని ఇక్కడ నుంచి చూస్తేనే 2 కళ్ళు సరిపోవటం లేదు. అలాంటిది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆ కొండపైన ఉన్న హనుమంతుడిని దర్శించుకోవాలంటే ఇక్కడ ఎంట్రన్స్ లో 2 వేస్ అయితే ఉంది. నేనైతే ఫస్ట్ వే నుంచి లోపలికైతే వచ్చాను. ఈ ఎంట్రన్స్ లో కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ రూమ్ లోపలికి వెళ్తే ఒక గృహలోన చిన్న హనుమంతుడు అయితే ఉంటారంట. అంతకన్నా ముందు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ కొండపైన ఉన్న హనుమంతుడిని అయితే దర్శించుకుందాం. दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड. ఒక్కసారి ఆ హనుమంతుడిని చూడండి. ఈ ఒక్క హనుమంతుడు హైట్ వచ్చేసి అక్షరాల 51 అడుగులు అంట. ఈ ఆలయము హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కడం జరిగింది. ఈ హనుమంతుడిని ఈ కొండపైన ప్రతిష్ఠించడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టిందంట. మన హనుమంతుడి విగ్రహంకి ఎదురుగానే ఒక శివలింగం అయితే ఉంటుంది. దీన్ని పంచముఖ శివలింగం అని పిలుస్తారు. ఇంకా మనందరికీ తెలిసిందే, శివయ్య ఎక్కడ ఉంటాడో అక్కడే నందీశ్వరుడు కూడా ఉంటాడు. అందుకని ఇక్కడ ఒక చిన్న నందిని కూడా ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్లో మీకు చాలా విశాలవంతమైన ప్లేస్ తో పాటు ఇక్కడ కూర్చోడానికి కొన్ని కుర్చీలు కూడా ఉంటాయి. శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి అప్పుడు ఇక్కడ చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ చేస్తారంట. మరియు అది చూడడానికి చాలా భక్తులు అయితే వస్తారంట. అలాగే ఈ టెంపుల్ లో ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే చాలు ఇక్కడ నుంచి మీకు సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ తో పాటు మరియు చార్మినార్ కూడా కనిపిస్తుంది. మన హనుమంతుడి విగ్రహం ముందు సింధూరం తోటి ఒక చిన్నగా ఉన్న పంచముఖ హనుమంతుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. మీకు ఆ హనుమంతుడికి ఉన్న పంచముఖాలు ఏ దేవుడివో తెలిస్తే కింద కమెంట్ చేయండి. దశానన్ సే బలశాలి శతానన్. ధూల్పేట్లో ఉన్న శ్రీ ఆకాష్పురి హనుమాన్ మందిర్ 51 అడుగులున్న ఇంత పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ఈ కొండపైన ప్రతిష్ఠించడానికి ఇక్కడున్న వాళ్ళు దాదాపు 9 సంవత్సరాలు కష్టపడ్డారంట. ఆ హనుమంతుడి పైన నమ్మకం ఉంటే చాలు, కొండపైనే కాదు మనం ఎక్కడ అనుకుంటే అక్కడ హనుమంతుడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించగలరు అని చెప్పి వీళ్ళైతే నిరూపించారు. सदाचारी पूर्ण धर्म स्थापना लाई, युद्ध लड़े हनुमत रघुराई. महाबली हनुमत की ఈ హనుమాన్ విగ్రహానికి ఒక ప్రతిష్టత ఉంది. అదేంటంటే హనుమంతుడు తన గుండెను చీలుస్తూ రాముణ్ణి ఇంకా సీతాదేవిని చూపెట్టినట్టు. అలాగే ఈ కొండపైన ఉన్న హనుమంతుడు కూడా తన చేతి వేలిని జరుపుతూ తన గుండెల నుంచి సీతాదేవిని మరియు రాముణ్ణి అయితే చూపెట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని మీకు చూడడానికి కేవలం మంగళవారం ఇంకా ఆదివారమే జరుగుతుంది. ఎందుకంటే నార్మల్ డేస్ ఆ చేతి వేళ్లు అలానే ఉంటాయంట. ఇంకా మనం అలా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక మీకు చెప్పినట్టుగానే కింద ఉన్న రూమ్ లోన అయితే గృహలోన ఒక హనుమంతుడు ఉంటాడంట. ఆ హనుమంతుని దర్శించుకోవడానికి ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. విపత్తి నివారే కాజ్ సవారే సంకట టారే. మహాబలి హనుమత్ కి రుచికర లీలా రామ భగత్ కి జయ 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 రఘునందన. అలా ఇంకా లోపలికి రాగానే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవితో పాటు హనుమంతుడు కూడా దర్శనమిచ్చారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళ విగ్రహాల వెనకాల కూడా ఒక చిన్న విగ్రహం అయితే ఉంది. అంతకన్నా ముందు మనం గృహ లోపల ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని అయితే చూద్దాం. दशानन से बलशाली शतानन
अनगिनत बरसाए शिलाख। అలా ఇంకా గృహలోనికి వచ్చాక సింధూరంతో ఉన్న ఒక చిన్న హనుమంతుడి విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఈ హనుమంతుడి విగ్రహం పక్కనే హనుమంతుడికి ఎంతో ఇష్టమైన ఒక గద కూడా ఉంది. उत्शठ माया भयकारी राम कपीत सदाचारी पूर्ण धर्म स्थापन। రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడు వీళ్ళ విగ్రహాల వెనుకాల కూడా ఒక విగ్రహం ఉందని చెప్పాను కదా. నేను చెప్పడం ఎందుకు, ఆ విగ్రహం ఎవరిదో మీరే చూడండి. ఆ రూమ్ లోనే కొంచెం లెఫ్ట్ సైడ్ లోనే మీకు హనుమాన్ చాలీసా ఉన్న బ్యానర్ అయితే కనిపిస్తుంది. భక్తులందరూ ప్రశాంతంగా కూర్చొని ఈ హనుమాన్ చాలీసాని చదువుతూ హనుమంతుడిని అయితే స్మరిస్తారు. ఆ హనుమాన్ చాలీసా ఉన్న బ్యానర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు రాళ్ళు మరియు కొండలు అయితే కనిపిస్తుంది. అలా నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అయితే చూశాను. ఇక్కడ నుంచి కొండలు మరియు నేను వచ్చిన రోడ్ వే అయితే కనిపించింది. ఈ ధూల్పేటలో ఉన్న శ్రీ ఆకాష్పురి హనుమాన్ మందిర్ని దర్శించుకోవడానికి మీరైతే ఆదివారం ఇంకా మంగళవారం అయితే రండి. ఎందుకంటే ఈ హనుమాన్ విగ్రహంకు ఉన్న తన చేతులు తన వేళ్లను జలుపుతూ శ్రీ రాముణ్ణి మరియు సీతాదేవిని అయితే చూపెట్టినట్టుగా కనిపిస్తుంది. అలా కేవలం మీకు మంగళవారం మరియు ఆదివారమే చూపిస్తారు. सामना करत लखन रघुराई और कपीश भी। ఈ హనుమంతుడి విగ్రహాన్ని మీరు దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం ఈ టైమింగ్ లో మాత్రమే వెళ్ళండి. అది పొద్దున్న 7:30 నుంచి మధ్యాహ్నం 12 దాకా మరియు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 దాకా మాత్రమే ఓపెన్ ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ వచ్చి ఈ హనుమాన్ విగ్రహాన్ని మీరు దర్శించుకోవాలంటే సాయంత్రం వేళ మాత్రమే వెళ్ళండి. युद्ध लड़े हनुमत रघुराई। महाबली हनुमत की रुचिकर लीला राम भगत की। जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। ये गाथा महाबली हनुमत की रुचिकर लीला राम भगत की। जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। ఈ వీడియోకి 1K లైక్స్ వచ్చినట్టుగా అయితే రాత్రి వేళ ఈ హనుమంతుడి విగ్రహం మరియు ఈ టెంపుల్ చూడడానికి ఎలా ఉంటుందో చూపిస్తా. మరియు ఈ హనుమంతుడి విగ్రహంకున్న తన 2 చేతులు వేళ్లను చీలుస్తూ శ్రీరాముణ్ణి మరియు సీతాదేవిని ఎలా చూపిస్తుందో కూడా చూపిస్తా. संकट टारे महाबली हनुमत की रुचिकर लीला राम भगत की। जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर राम। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్.